హలో అందరికీ, ముందుగా అందరికీ వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు. ఈరోజు మా ఇంటి వరలక్ష్మి వ్రతాన్ని నేను ఎలా జరుపుకుంటున్నాను, ఎలా చేస్తున్నానో ఈ వీడియోలో మీకు చూపిస్తాను, రండి. సో నేను సాంబార్ స్టోర్ నుంచి అయితే కొన్ని ఐటమ్స్ తీసుకున్నాను. అవి ఏంటివంటే, నేను అమ్మవారి ఫోటో విగ్రహాన్ని తీసుకున్నాను. చాలా ఫేమస్ అవుతుంది ఇన్స్టాగ్రామ్లో. నేను అందులో ఇన్స్టా పేజ్ నుంచి రిఫర్ అయ్యి నేను అమ్మవారి ఫేస్ని ఆర్డర్ పెట్టుకున్నాను అనమాట. నాకైతే చాలా బాగా నచ్చింది అమ్మవారి ఫేస్. చాలా బ్యూటిఫుల్గా, చాలా అందంగా ఉందన్నమాట. సో అండ్ దాంతోపాటు నేను కొన్ని ఐటమ్స్ కూడా తీసుకున్నాను. అండ్ అమ్మవారికి కావాల్సిన దీపం, సో లక్ష్మీ దీపం కావాలని నేను సిల్వర్లో లక్ష్మీ దీపాన్ని ఒకటి ఆర్డర్ పెట్టుకున్నాను. దాంతోపాటు లక్ష్మీదేవి ఫోటో కూడా ఆర్డర్ పెట్టుకున్నాను. పూజ చేసేటప్పుడు లక్ష్మీదేవికి పూజిస్తాం కదా అనేసి లక్ష్మీదేవి ఫోటో కూడా ఒకటి ఆర్డర్ పెట్టుకున్నాము. దాంతోపాటు నేను పీట కూడా ఆర్డర్ పెట్టుకున్నాను. పూజ సామాన్లు పెట్టుకోవడానికి బాగుంటుంది కదా అని పీట కూడా ఆర్డర్ పెట్టుకున్నాను. నేను తీసుకున్న ఐటమ్స్ అయితే చాలా బాగా నచ్చినాయి. సో ఫైనల్గా నేను ఇవన్నీ సాంబార్ స్టోర్ నుంచి తీసుకున్నవే. సో ఒకటి అమ్మవారి ఫోటో అండ్ అమ్మవారికి దీపం అండ్ అమ్మవారి విగ్రహం నేను తీసుకున్నాను. వచ్చే వాళ్ళకైతే నేను ఈ బ్లౌజ్ పీసెస్ తీసుకున్నాను. అండ్ నెక్స్ట్ వాళ్ళకి బ్యాగ్స్లో పెట్టియడానికి ఈ బ్యాగ్స్ కూడా నేను ఆర్డర్ పెట్టుకున్నాను. సో కొన్ని ఆర్డర్ పెట్టేసుకున్నాను. ఇప్పుడు అమ్మవారిని ఎలా రెడీ చేస్తున్నానో చూపిస్తాము, రండి. సుమనస వందిత సుందరి మాధవి చంద్ర సహోదరి హేమమయీ మునిగణ వందిత మోక్ష ప్రదాయిని మంజుళ భాషిని వేదనుతే. సో ఆల్రెడీ నేను వరలక్ష్మి వ్రతానికి తీసుకున్న శారీ నేను ఆల్రెడీ ప్లీట్స్ పెట్టేశాను. సో ఇప్పుడు ఎలా రెడీ చేస్తున్నానో చూపిస్తాను. గజవాసిని దేవ సుపూజిత సద్గుణవర్షిణి శాంతి శాంతియుతే జయ జయ హే మధుసూదన కామిని. అమ్మవారిని అయితే రెడీ చేసేసాను. నాకు ఆ గాజుల మాల అయితే చాలా బాగా నచ్చింది. నేనే చేశాను స్వయంగా గాజుల మాల. సో అది అయిపోయింది. అమ్మవారిని రెడీ చేసేసి ఇప్పుడు సైడ్ డెకరేషన్స్ ఏమైనా ఉంటే అది రెడీ చేసేసాను. సో ఫైనల్గా అమ్మవారిని అయితే ఇలా రెడీ చేసేసాను. సో ఆల్మోస్ట్ అంతా అయిపోయింది. బట్ నేను ఒక్కదాన్ని రెడీ అవ్వాల్సి వస్తుంది. ఆల్రెడీ మా అక్క కానీ మా మమ్మీ అందరూ రెడీ అయిపోయారు. నేను రెడీ అవ్వాలి. అమ్మవారిని అయితే ఫైనల్గా రెడీ చేసేసాను. ఒకసారి అమ్మవారిని ఎలా ఉందో ఒకసారి మీరు చూసుకోండి. లక్ష్మి జయ పాలయ ఐకలి కల్మషనాశిని కా. ఈవెన్ నేను వాయనానికి కూడా నేను యాంటీ బ్యాగ్స్ అంతా ప్యాక్ చేసేసి పెట్టేస్తాను. ప్యాక్ చేసి డైరెక్ట్ ఇచ్చేస్తే పని అయిపోతుంది అనేసి డైరెక్ట్ ప్యాక్ చేసేసాను. అన్నీ అరేంజ్ చేసేసాను. నేను రెడీ అయ్యి వచ్చి పూజ చేయడమే ఉంది. సో ఇక మన వరలక్ష్మి వ్రతానికి సక్సెస్ఫుల్గా అవ్వాలని నేను కోరుకుంటూ, నా వ్రతం మంచిగా అవ్వాలని ఫైనల్గా నేనైతే రెడీ అయిపోయాను వరలక్ష్మి వ్రతానికి. కానీ చాలా లేట్ అయిపోయింది వరలక్ష్మి వ్రతానికి. ఆల్రెడీ పూజ స్టార్ట్ అయిపోతుంది. సో ఫైనల్గా నేను ఎలా రెడీ అయ్యాను ఒకసారి చూసేయండి. ఒకవేళ నా అవుట్ఫిట్ నచ్చినట్లయితే మన పూజ అంబుజవాసిని దేవగణాశ్రిత పాదయుతే జయ జయ హే మధుసూదన కామిని ధాన్య మధుసూదన కామిని ధాన్య లక్ష్మి జయ పాలయ జయ వరవర్ణిని వైష్ణవి భాగవి సుమనస వందిత సుందరి మాధవి చంద్ర సహోదరి హేమమయీ మునిగణ వందిత మోక్ష ప్రదాయిని మంజుళ భాషిని వేదనుతే పంకజవాసిని దేవ సుపూజిత సద్గుణవర్షిణి శాంతియుతే జయ జయ హే మధుసూదన కామిని ఆది లక్ష్మి జయ పాలయ స్వరూపిణి మంత్రమయీ సురగణ పూజిత శీఘ్ర ఫలప్రదాయిని
नाशिनि कामिनि वैदिकरूपिणि वेदमये क्षीरसमुद्भव मङ्गलरूपिणि मन्त्रनिवासिनि मन्त्रनुते मङ्गलदायिनि अम्बुजवासिनि देवगणाश्रितपादयुते जय जय हे मधुसूदन कामिनि धान्यलक्ष्मि जय पालय माम् जय वरवर्णिनि वैष्णवि भार्गवि मन्त्रस्वरूपिणि मन्त्रमये सुरगणपूजित शीघ्रफलप्रद ज्ञानविकार सुमनसवन्दित सुन्दरि माधवि चन्द्र सहोदरि हेममयि मुनिगणवन्दित मोक्षप्रदायिनि मञ्जुळभाषिणि वेदनुते पङ्कजवासिनि देवसुपूजित सद्गुणवर्षिणि शान्तियुते जय जय हे मधुसूदन कामिनि आदिलक्ष्मि जय पालय माम् ऐकलिकल्मषनाशिनि कामिनि वैदिकरूपिणि वेदमये क्षीरसमुद्भव मङ्गलरूपिणि मन्त्रनिवासिनि मन्त्रनुते मङ्गलदायिनि अम्बुजवासिनि देवगणाश्रितपादयुते जय जय हे मधुसूदन कामिनि धान्यलक्ष्मि जय पालय माम् जय वरवर्णिनि वैष्णवि भार्गवि मन्त्रस्वरूपिणि मन्त्रमये सुरगणपूजित शीघ्रफलप्रद ज्ञानविकासिनि शास्त्रनुते भवभयहारिणि पापविमोचनि साधुजनाश्रितपादयुते हरिहर ब्रह्म सुपूजित सेवित तापनिवारिणि पादयुते जय जय हे मधुसूदन कामिनि श्रीगजलक्ष्मी पालय माम् ऐकगवाहिनि मोहिनि च सुमनसवन्दित सुन्दरि माधवि चन्द्र सहोदरि हेममयि मुनिगणवन्दित मोक्षप्रदायिनि मञ्जुळभाषिणि वेदनुते पङ्कजवासिनि देवसुपूजित सद्गुणवर्षिणि शान्तियुते जय जय हे मधुसूदन कामिनि आदिलक्ष्मि जय पालय माम् ऐकलिकल्मषनाशिनि कामिनि वैदिकरूपिणि वेदमये क्षीरसमुद्भव मङ्गलरूपिणि मन्त्रनिवासिनि मन्त्रनुते मङ्गलदायिनि अम्बुजवासिनि देवगणाश्रितपादयुते जय जय हे मधुसूदन कामिनि धान्यलक्ष्मि जय पालय माम्
पादयुते जय जय हे मधुसूदन कामिनि धान्यलक्ष्मि जय पालय माम् जय वरवर्णिनि वैष्णवि भार्गवि मन्त्रस्वरूपिणि मन्त्रमये सुरगणपूजित शीघ्रफलप्रद ज्ञानविकासिनि शास्त्रनुते भवभयहारिणि पापविमोचनि साधुजनाश्रितपादयुते हरिहर ब्रह्म सुपूजित सेवित तापनिवारिणि पादयुते जय जय हे मधुसूदन कामिनि श्रीगजलक्ष्मी पालय माम् సో ఇప్పుడు మా వరలక్ష్మి వ్రతం అయితే అయిపోయింది. వాయనానికి మాత్రం మానిషక్క వాళ్ళ ఇంటికి వెళ్తున్నాను. నేను మా అక్క కలిసి వాయనానికి వెళ్తున్నాను. సో మా అక్క ఎంత బాగా రెడీ అయిందో మీరే చూడండి. మొత్తం నేనే రెడీ చేశానండి. నేనే దగ్గరుండి నేనే రెడీ చేశాను కాబట్టి ఇంత అందంగా ఉంది బుట్టబొమ్మ. నన్ను మాత్రం ఎవరు రెడీ చేయలేదు, నేనే రెడీ అయిపోయాను. సో ఇప్పుడు వాయనానికి మాత్రం మానిషక్క వాళ్ళ ఇంటికి వెళ్దాం. मुनिगणवन्दित मोक्षप्रदायिनि मञ्जुळवासिनि वेदनुते पङ्कजवासिनि देवसुपूजित सद्गुणवर्षिणि शान्तियुते. ఫైనల్గా మా ఇంటి వరలక్ష్మి వ్రతం అయితే చాలా సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోయింది. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను. ఏమైనా కరెక్షన్స్ ఉంటే మాత్రం కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను కరెక్ట్ చేసుకుంటాను ఏమైనా తప్పులు ఉంటే. సో నాకు ఈ వరలక్ష్మి వ్రతం చాలా సక్సెస్ఫుల్గా జరిగినందుకు నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఫైనల్గా ఒక్కసారి అమ్మవారిని చూసేయండి, నేను ఎలా రెడీ చేశానో ఏంటో ఫైనల్ లుక్ ఇచ్చేసేయండి. మంగళ రూపిణి